ఎట్టపోలే ఇలా నేను వస్తున్నాను ఇన్ని తీసుకు సేమ్ నీళ్ళ పండు వచ్చి 70,000 ఇంకో ఎంత గట్టిగా నువ్వు వెనకొచ్చి పాంప్లెట్ ఓకే కదా ఫీస్ వస్తుంది నీకు ఎంత వస్తుంది ఇంతకుముందు మొన్న ఎంత ఇచ్చాను ఎవరికి అర్థం కాదు ఎవరు చెప్పలేదు ఇందాక చెప్పాను అదే నా ముందు కూడా ఇచ్చాడు 1000 పెంచాడు చెప్పింది పెంచాడు అది చెప్పేదానికి వచ్చాను పెద్ద కొంచెం ముందుకు రా పెద్ద పెద్ద నువ్వు ముందుకు రా పెద్ద పక్కన అందరూ మీరందరూ పక్క రావాలా నువ్వు ఆడినావా ఓకేనా అది ఓకేనా ఓకే ఇచ్చింది ఎంత వస్తుంది ఫ్యాక్టరీ చెప్పు మీద మంది అయితే వస్తుంది ఎంత వస్తుంది అందుకనే పంపించాడు పొలం ఉంది పొలం ఉంటే వచ్చాను అన్నదాత వస్తుంది 20 రూపాయలు వేస్తాడు గ్యాస్ ఉందా చేశారా చెప్పింది చేశాను చెప్పండి ఆడు చెప్పండి ఎక్కడ చెప్పేస్తున్నాడా సరే దానికోసం వచ్చింది అడిగే సైడ్ కొండ ఎమ్మెల్యే కదా మీరు అటు పక్క ముందు ఎమ్మెల్యే
మీకు గ్యాస్ ఉందా? ఏమి తీసుకోదు తీసుకోపోతే భయం అంట. ఇల్లు వచ్చింది సార్, వచ్చింది అయిపోయింది. ఇల్లు అయిపోయింది వచ్చింది ఇల్లు అయిపోయింది. ఏ గారు ఊరికే మాట్లాడు టీడీపీ గవర్నమెంట్లో అమ్మాయి సర్పంచ్ ఉన్నప్పుడు గుంటపూడి నుంచి ఫ్లాట్లు వేసి అన్ని కొనా వరకు 1, 2, 3, 4 వరుసగా కట్టాం. ఇది అప్పుడు కట్టుకోలేము. ఇప్పుడు ఏంటంటే హౌసింగ్ ఇల్లేమో వచ్చింది. మన కమలాకర్ సార్ ఏమంటాడు, ఇది చాలా సంబంధించి దీనికి ఇవ్వద్దు అంటాడు. దానికి అవతల తాటిపళ్ళు పడతాయి. పని కానివ్వండి, పని కానీ కూడా ఈ ఫోటోలు లేకుండా 10 గంటలు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏమొస్తుంది తల్లికి వందనమ్మా ఎంత పడింది కదా, ఇబ్బంది కదా, వచ్చింది కదా. చంద్రబాబు నాయుడు కూడా చేశాడు కదా, అందుకని వచ్చాను కదా గుర్తు. బస్సు ప్రియమా ఎట్లా గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ బాగుందా బాగలేదా? జరగండి ముందు కదండి. ఇద్దరు పడింది అబ్బాయి బాగుపడింది. చంద్రబాబు గారు చెప్పింది చేశాను కదా, ఆగస్టు 15 ఫ్రీ వస్తుంది. ఛార్జీలు పెట్టాలి పదండి బాబు. రామ్మా బయటికి రా. వాళ్ళందరూ పంపించండి. వెంకటేశ్వర రారైతా దగ్గర పోయి చెప్పయ్యా. బరిగ్రౌండ్ పోతారా పిల్లకాయల తల్లికి వందనం పడింది వాళ్ళకి ఒక బాబు ఇద్దరు పడిందా? చంద్రబాబు చెప్పిన ప్రకారం వేసాడు లేదా? ఇబ్బంది లేదు కదా, సమస్య ఉన్నాయా? ఇప్పుడు అందరూ రాసింది ఇప్పుడు అవన్నీ గారు అవన్నీ క్యాన్సిల్ చేయాలా? అంటే ఒక్క సీట్ వేస్ట్ కదా, క్యాన్సిల్ చేసి అలా పెట్టేసి పోతుంది. ఒకసారి ఆఫ్ చేసి డబ్బులు ఎట్ట పడ్డాయి మీకు? తల్లికి పడి సైడ్కి అదే సార్ పవన్ సార్ నా ఇచ్చి వెనక్కి వచ్చాను నువ్వు. ఇల్లు చోట వచ్చింది, వచ్చింది ఇంకా గవర్నమెంట్ సార్ స్థలం కొలతలేమని చెప్పి కట్టకూడదు నువ్వు. స్థలం ఉన్న ధరకి ఇస్తాం చేస్తాను
ఇక్కడ కాదు కానీ తీస్తాం ఇక్కడ రాదులే అది పంచేటోళ్ళదని క్యాన్సర్ అసలే అది ఇప్పుడు చెప్తాడు. నువ్వు నా కాడ తెచ్చేయమ్మా. ఆయన పక్కన చనిపోయిన తర్వాత రాలేదట. నేను నాకు వచ్చి అన్ని చెప్పేసి చెప్తున్నారు రాలేదని. మధ్యాహ్నం 1 గంట కూడా ఈయన ఎవరైనా వెరీ గుడ్ తల్లి. ఫంక్షన్ వస్తుందా? రాసుకో ఆధార్ తీసుకొని కౌంట్ చెప్పాలి కౌంట్ చెప్పేసి సేనన్నా సైడ్ అర్జెంట్ బాను చంద్రబాబు నాయుడు 3,000 పెంచాడు. అది 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 వదిలే పోయినసారి మీకు 3,000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకొక 3,000 ఇచ్చారు. 3 పెంచారు 6,000 ఇచ్చారు. అది మేము అందుకని ఇచ్చాం. చంద్రబాబు నాయుడు ప్రజలు పొమ్మన్నాడు, ఇచ్చాము చేయాలి లేదా అని పంపించారు. అందుకని వచ్చాం మేము. చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఎంత వస్తుంది? ఇంకా ఎంత వస్తుంది? పెంచాలి చంద్రబాబు నాయుడు గ్యాస్ ఉందా? ఇచ్చాడా? కాదు ఇప్పుడు నెల నెల సిలిండరు వస్తారు కదా ఫ్రీగా, అవి వస్తున్నాయా రాలేదని మీ అకౌంట్లో డబ్బులు పడతారా? మీరు సచివాలయం గడిపి ఒకసారి కలవండి. సాయి డ్రమ్ మొబైల్ నెంబర్ చెప్తారు, రమ్మని చెప్తారు. సరే పడిందా? పడింది రా డబ్బులు చూసారా? లోకేష్ మామ నెక్స్ట్ ఉన్నారు ముందు మీరు కానీ కింద దింపి చెప్పాను నేను చేస్తా బుజ్జి నీకు మొత్తం మా ఒళ్ళేది సార్. మా కొడుకులతో సహా ఉంటారు అక్కడ. ఐషుతో మాట్లాడుతూ సరేనా కొద్దిగా అటు ఇటు పంపించారు. ఎట్లా మీకు గవర్నమెంట్ రూపాయలు బాగుంది వాళ్ళకి కింద సీరియస్ చెప్తాను. ఉందమ్మా పేరు ఉంది. ఏం కావాలి? పోయిండా?
అసలు నీళ్ళు కూడా ఇబ్బంది అయిపోయింది. సరే ఒక్కసారి ఆర్డబ్ల్యూసీ గారు ఆటోలు సార్ ఏ గారు ఇంకెన్ని ఉన్నాయి ఏడు ఎన్ని కొట్టు 20 కరెక్ట్గా చెప్తారు. కొత్తగా వచ్చి వాడు ఎవరి మీద ఏమ్మా పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? అడిగినా ఇంతకుముందు ఇంతకుముందు 3 చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తాను. చెప్పండి పిల్లకాయలు ఉన్నారా? చదువుకున్నప్పుడు డబ్బులు పట్టాయా? తల్లికి ఇబ్బంది కదా మాట్లాడండి జైల్లో ఉండాలి. అందుకని బెయిల్ రాలేదు. ఆయన పెట్టుకోవాలి సరే రాధారెడ్డిని కలవండమ్మా. ఎలా పదన్నా ఇంతకుముందు ఎంత వస్తుంది? 3,000 అదే ఇంతకుముందు 3,000 వస్తుంది. ఇప్పుడు మనం గెలిచిన తర్వాత 3,000 పెంచాం. ఎవరు పెంచిందే? పెంచింది ఎవరు? 3,000 ఓకేనా? చదువుతున్నావా? ఏం చదువుతున్నావా? తల్లికి వందనం పడిందా? ఏమే అబ్బాయికి ఆధార్ కార్డు షాప్లో ఒకటికి పడిందంట. పడింది, అబ్బాయి ఇంటి పేరు చేస్తారులేమ్మా. ఎండి గారు వచ్చారు. ఎందుకు వచ్చాము ఇంటికి? ఇప్పుడు మాకు ఎలక్షన్లో ఎప్పుడే ఉన్నా. మాకేం ఎలక్షన్లే. నీకు 3,000 ఓడితే పెంచావా? మేము కూడా 20 రూపాయలు పెంచలేదు కదా అవతలలాగా. అంటే వస్తే మీకు కలుసు, రాకుంటే సంతోషం. మీకు ఇంటికి అడుగు సమస్య ఏంటి మీకు కలుసు. మేము కూడా రాకుండా రాండి మా ఇంటికి రండి, మా చీరుకొని నిలబడి మా ఇంటి ముందు సంతోషం. మీకు ఇక్కడ పిల్లలకు వచ్చి సమస్య అడగకూడదు. చేస్తారులేమ్మా. పింఛన్ వస్తుందా? ఎంత వస్తుందా? అంతకుముందు ఎంత వస్తుందా? ఓకే, అప్పుడు సరే. అంతకుముందు ఇంత వస్తుంది. తర్వాత ఎవరు ఇచ్చింది మీకు? ఈయన ఎవరా? అదే ఆయన గెలిచిన తర్వాత 1,000 రూపాయలు పెంచాడు. అర్థమైందా? 3,000ని 4,000 పెంచాడు. అది అంతుందా అందలేదా అని మమ్మల్ని పంపించాడు. నేను మీ ఎమ్మెల్యే. నేను ఇంతకుముందు వచ్చా. నేను వస్తున్నా దానికి వస్తుండు. పట్టుకో చదువు సరిగ్గా పెట్టలే. ఎడవకు అదే తీవట్లేదు. ఈసారి వస్తారు. మేడం వస్తారు. తమ్ముడు వస్తుందా? అందుకనే వచ్చాను. ఇక్కడ ఏం మీకు ఆగస్టు 15 వచ్చి బస్సు ఫ్రీ. ఎక్కడికైనా పోయి రావచ్చు.
తీసి ఆడ ఆల్రెడీ 5 కోట్ల ఊళ్ళో ఎన్ని రోడ్లు చేసాము. తల్లికి వందనం బస్సు ఫ్రీ అన్నాము. ఇంకేం చేయాలి చెప్తే అన్నీ అమ్మా ఇల్లు అందరికి ఇస్తాం. ఎవరు లేవో చెప్పండి, ప్రతి ఒక్కరు పిలుస్తాం. అప్పుడు గవర్నమెంట్లో కట్టించారు ఇల్లు కూడా. నాయకులు మీరు ఉండండి, లోకల్ నాయకులు రాదన్నా నువ్వునా మీరు ఉండండి. ఇటండి వాళ్ళకి అర్థం కాదు సైడ్కి. ఓకే సార్, రండి రండి రండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేశాడు కదా, ఆయన గుర్తుపెట్టుకోవాలి మీరు. 3,000 పెన్షన్ని 10,000 చేశాడు. అంటే ఎంత పెంచాడు? 5,000 పెంచాడు. అంతే కదా, ఎవరన్నా పెంచారట? చెప్పా అంతే, నా వాక్కు బ్రహ్మ వాక్కు. ఓకే రండి అక్క రానక్క అక్క రాక చూడు మన చేతులు సుధా ఓకేనా? ఓకే థ్యాంక్స్ అన్న. ఆ రోజు జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మార్చబెట్టి
ఫోన్ ఫ్లాష్ అయిందట లైట్ ఓకే మీరు రాన్న మీరు ఆగండి కొంచెం చూడు ఎట్లా ఎట్లా కొద్ది కొద్దిగా ఓకే సార్ ఓకేనా రానా రానా వెంకట
మళ్ళీ గవర్నమెంట్ ఏమవుతుంది పథకాలు మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరికి పడ్డదా 5 పేర్లు అట్లా పడ్డాను అడిగాను అదేంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో పడతాయి ఎస్సీ కంపెనీకి ఆ మిగతా బ్యాలెన్స్ మళ్ళీ పడతాయి అట్లే పడున్నాయి 2000 8,000 ఆ విధంగా వదులుండాలి అంటే ఇన్స్టాల్మెంట్ లెక్క అదే కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఏంటంటే దానే ఫాలో అయ్యి అందుకనే చంద్రబాబు నాయుడు గారు పంపించారు తల్లి సంవత్సరం అయింది నేను ఇచ్చిన తల్లికి వందనం వస్తుందారంటే కనుక్కోమన్నారు మీకు 15వ తేదీ నుంచి ఆగస్టు 10 నుంచి ఫ్రీ బస్సు మీరేం ఛార్జ్ సెక్రటరీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి మా అమ్మాయి కూడా బాగాలేదు అమ్మవాడి తల్లికి వందనం అడుగు మా అమ్మాయికి అసలు పడలేదు సార్ పట్టుకో ఇప్పుడు పెడుతూ పూర్తి పెద్దనా తీసుకో ఓకేనా మాట్లాడా 2 తల్లి చంద్రబాబు నాయుడు గారు పంపించారు సంవత్సరం పూర్తయింది ఆయన గెలిచి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రవేశ పథకాలు మీకు పడుతున్నాయా పట్టలేదా ఏం పడ్డాయా పర్లే తల్లికి వందనం సిలిండర్ ఏం తీసుకున్నారు ఓకే అదే మీకు వచ్చింది కదమ్మా చెప్పమ్మా అంటే అబ్బాయికి ప్రాబ్లం ఉంది కిడ్నీల ప్రాబ్లం అంటే డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేసాము ఒకటమ్మా వస్తున్నా వీళ్ళకి ఇన్స్టిమేషన్ తీసుకెళ్ళి హాస్పిటల్ డైరెక్ట్గా అదే తల్లి మీరు ఒకసారమ్మా అన్నతో మాట్లాడండి అన్న చెప్తాడు డబ్బులు ఎంతైనా కానీ డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి డైరెక్ట్ హాస్పిటల్ పంపిస్తాం మంచి చేతిగా తీరు కానీ హాస్పిటల్ పంపించేస్తాం ట్రీట్మెంట్ జరుగుతుంది ఓకేనా కలవండి బోలేలు పంపిస్తాం కదమ్మా నమస్కారం తల్లి అవసరమ్మా అమ్మా చంద్రబాబు నాయుడు గారు పంపించారమ్మా తల్లి మీకు గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు అంటున్నాయి బాబునైనా ఏమంటున్నాయి గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం పడిందా పడిందమ్మా ఎంతమంది పెట్టదు తల్లి
ఒకటి పడింది. 10th క్లాస్ పిల్లవాడు ఉంటే అది మళ్ళీ ఇప్పుడు అప్లై ఇస్తున్నారు సార్. 10th క్లాస్ వాళ్ళ వరకు ఆకుండా ఇంటర్మీడియట్ చేస్తున్నారా? ఇంటర్మీడియట్ ఇచ్చే వాళ్ళకి కూడా చేస్తారు. వాళ్ళకి కూడా 2 వారాల్లో పడిపోతాయి. గ్యాస్ సిలిండర్ పడుతున్నాయి కదా, చంద్రబాబు చెప్పినట్టు జరుగుతున్నాయి కదా. మళ్ళీ ఆగస్టు 15 ఫ్రీ బస్సులు మీకు టికెట్ లేకుండా వెళ్ళొచ్చు. మరి చంద్రబాబు ఏం చెప్పాడో చేస్తున్నాడు. అందుకని పంపించాడు అమ్మని కూడా. నీ తెలుసు ఎవరు తెలియదు. నా బంగారు తల్లి పిల్లలకి క్యాప్ చేర్పిస్తా. అంటే మా ఆయన యూనిట్ అంటే ఇద్దరికి తగులు చేసి ప్రిన్సిపాల్ నెంబర్ ఉందా? హెడ్ మాస్టర్ నెంబర్ తీసుకురండి. ఫోన్ చేసి చెప్తాను. నేను చేపిస్తాను. సింగిల్ హాస్పిటల్ చేపిస్తారు. ఇద్దరునే నేరా బాబు చదువుకోండి బాగా. సైడ్కి రండి ఒకసారి కొంచెం సైడ్ కొట్టు. పక్కరండి మా ఒకరు పక్కరండి. ఒక్క సెకండ్ అన్న పడుతున్నా. ఒక్క సెకండ్ అదే 3 సెకండ్లు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు పంపించారు తల్లి. మీకేమి వచ్చా గవర్నమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన తర్వాత తల్లి సిలిండర్ వచ్చింది. 15వ తేదీ ఫ్రీ బస్ అమ్మా. పొలాలు ఉన్నాయమ్మా. ఫంక్షన్ పెట్టాలమ్మా. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పని చేస్తున్నాడు కదా, ఇబ్బంది లేదు కదా. తెలుసా ఎవరు? నేను కూడా సంవత్సరం గెలిచి మళ్ళీ వచ్చి రండి సైడ్కి వచ్చారు సార్ మీరు. రెడీ ఉన్నారు. సైడ్కి రండి అన్న. మీరు ముందుకు పోబాక చెప్పాను. ఆగనా సైడ్ తనుష్ బుద్ధవాడు ఖాళీ ఉన్నాను సార్. అది మొన్న అడిగింది, అది వేరే కాన్సెన్సీ కదా, నేను కూడా సైలెంట్ కదా. అంటే వీళ్ళు పోయి కొనుక్కోవాలి. పడింది ఒక పాపం పడింది. బాబు పేరు లేదు, ఆధార్ పాప వచ్చి 10th ఇంటర్మీడియట్ సార్. ప్రిపేర్ చెప్పే కదా వాళ్ళకి నెక్స్ట్ పడుతుంది. పిల్లలకు మళ్ళా ఒక పాప పడింది. ఎంతమంది అంతమంది పడతాయి. మీరు ఏంటంటే కరెక్షన్ చేసుకోండి. మళ్ళీ లేకపోతే
తిరుపతి రాదు మళ్ళీ ఆలోచించుకోండి. ఆప్షన్ వచ్చింది ఇప్పుడు చేయించుకోండి. మీరు సార్ హౌసింగ్ సుధాకర్ పాంప్లెట్ వచ్చిన కొంచెం పాంప్లెట్ ఇచ్చేసి సార్ అటు ప్రశ్న చెప్తాను సార్ సార్ ఓకే పెన్షన్ వస్తుందా? ఓకేనా ఓకే బాబు బాగానే తిరుగుతున్నావు మీరు ఒక్కరు వెనక్కున్నా అక్కడ రా బయటికి రా చంద్రబాబు నాయుడు పెంచాడు కదా 1000 రూపాయలు ఇబ్బంది లేదు కదా. ఓకే ఓకే ఎందుకంటే మీరు వాదించుకుంటున్నారా? సాయం చేయడం చంద్రబాబు నాయుడు గారు మీకు ఎట్లా చదువుతున్నారా? తల్లి కొంచెం పడిందా? ఓకే ఇల్లేమ్మా ఎప్పుడు కట్టు కాలనే సొంతం కాలనే సొంతం ఎప్పుడు కట్టుకున్నారు? 94 ఫస్ట్లో ఇచ్చినట్టుగా ఇవన్నీ కొన్ని శాంక్షన్ అయ్యి కూడా లిస్టులు వచ్చున్నాయి. ఆ రోజు మనం ఎంఆర్ ఆఫీస్లో పట్టాకాయలు ఇచ్చారు. మాట్లాడతాం. తల్లికి వందనం పడింది పిల్లలకి ఎంతమంది పిల్లలు మనకి ఇద్దరికి వేసాడా? చంద్రబాబు నాయుడు చెప్పింది చేశాడా? అవుతుందని చెప్తారు కదా. మనకి ఫంక్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారా? 4. ఇంతకుముందు ఎంత ఇస్తున్నారా? ఇంతకుముందు ఎంత వెయ్యి పెంచారు కదా. చెప్పినట్టు బాబు గారు పెంచారు కదా. అమ్మా మీకు గ్యాస్ ఉందమ్మా ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఇచ్చారా ఫ్రీగా? అకౌంట్లో చెక్ చేశారు. డౌట్ తర్వాత ఆగస్టు ఫ్రీ బస్ చంద్రబాబు ఏం చెప్పారు? మీరు తల్లి చంద్రబాబు గారు పంపించారు. తల్లికి వంద పడిందా? ఎంతమంది పడింది? 2 పడింది. చెప్పింది చేశాడా బాబు గారు? ఇబ్బంది లేదు కదా. ఇంకా గ్యాస్ వచ్చిందా? ఇచ్చాడు కదా. 15వ తేదీ నుండి మీకు ఫ్రీ బస్ పొలం అని మా దగ్గర పంపించాడు. పొలం ఉంటే అన్నదాసుకి 20 రూపాయలు పడుతుంది. ఓకేమ్మా తల్లి ఇబ్బంది లేదు కదా. గవర్నమెంట్ బాగుందా బాగాలేదా? బాగుంది ఒక్కసారి చూడండి అన్న. పెద్ద చేతి ఓకే ఓకేనా? ఓకే సార్ సరేనా కొద్దిగా వెనక్కి చేతి చూసానా? అందుకే రావట్లేదు.
చేస్తుందమ్మా చంద్రబాబు దిగవచ్చంటారు వస్తుందా పింఛను ఎంత వస్తుందా ఇంతకుముందు ఇప్పుడు ఇచ్చారా కొత్తగా 3000 వస్తుంది. ఎవరు పెంచారు పెన్షన్ ఇప్పుడు ఎవరు పెంచారా పింఛన్ పెంచింది 1000 రూపాయలు నీకు చంద్రబాబు నాయుడు తెలియపోతే నీకు నాకు కాదు పెంచింది నీకు చంద్రబాబు నాయుడు ఎవరు కాదు వాళ్ళకి ఆల్రెడీ తల్లికి వేసాడు 15,000 నీకు పెంచింది చంద్రబాబు నాయుడు ఎవరా ఇది గుర్తుపెట్టుకోండి వచ్చే నెలలో వచ్చే 20,000 పడుతుంది 20,000 అన్నదాత సుఖీభావ పడుతుంది చంద్రబాబు నాయుడు మేము ఎప్పుడూ మీ మనుషులమే సార్ ఎప్పుడూ మీ మనుషులమే మేము తల్లిగా పడిందమ్మా ఎంతమంది పడింది చెప్పారు చేయండి చంద్రబాబు నాయుడు మళ్ళీ అమ్మా 15,000 మీకు బస్సు ఫ్రీ అందరికీ తల్లి చెప్పారు చేశారు ఇంకా సాయం చేయడమ్మా చెప్పింది ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెప్పారపాడు కందలి గ్రామాల్లో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో అలాగే అధికారుల సహాయ సహకారాలతో ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా తల్లికి వందనం పడినటువంటి మహిళలు బిడ్డలు మాకు తల్లికి వందనం పడింది సార్, మా ఇంట్లో ఇద్దరు పడింది, ముగ్గురుంటే ముగ్గురు పడింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేశారనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకు చెప్తున్నామంటే ధైర్యంగా తిరుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి మేము ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నాం. ఈరోజు మేము గెలిచి 3 సంవత్సరం నెలలైంది. మొట్టమొదటిసారిగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిచిన తర్వాత ప్రజల్లో మనం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రమ్మని చెప్పి మాకు పంపించారు. అందుకనే ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. వెళ్ళిన ప్రతి దగ్గర కూడా అందరూ కూడా మాకు సంక్షేమ కార్యక్రమాలు అందాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. అయితే లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ వాటర్ ప్రాబ్లం కానీ, ముఖ్యంగా కరెంటు ప్రాబ్లం కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా చేయని విధంగా గత 5 సంవత్సరాల్లో సర్పంచులకి పవర్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా పక్కదోవ పట్టించి ఒక్క పైసా కూడా పంచాయతీకి ఇచ్చే పరిస్థితిలో పోయినసారి గవర్నమెంట్ ఈ యొక్క స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారు ఇస్తున్నటువంటి సెంట్రల్ ఫండ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క పంచాయతీలు కూడా ఈరోజు వస్తున్నాయని చెప్పి ధైర్యంగా
మేము చెప్తున్నాం. మేము ఒకటి తెలియజేస్తున్నాం, ఈరోజు తిప్పారపాటికి వెళ్తే ఎస్టీలకు పూర్తిగా దారి లేదు. అలాగే ఆధార్ కార్డు ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. అటువంటి పంచాయతీ సెక్రటరీకి అలాగే మా ఎండిఓ గారికి సచివాలయ సిబ్బందికి కూడా చెప్పాము, అవన్నీ కూడా సరిచేయమని చెప్పాం. అలాగే అటువంటి ఎస్టీలకి దారి లేకపోతే ఎవరో ఒక ఆయన పెద్ద మనిషి ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలానికి మొత్తం ఫెన్సింగ్ నాటేసి ఉన్నాడు. అవన్నీ కూడా ఎంఆర్ఓ గారికి చెప్పాం. ఆ ఫెన్సింగ్ మొత్తం తీయించి సర్వే చేయమని చెప్పి కూడా చెప్పాము. ఎస్టీలకి దారి ఇవ్వమని చెప్పి కూడా చెప్పామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కందల్లో కూడా ఎవరో ఒక పెద్ద మనిషి రోడ్డు మొత్తం ఫెన్సింగ్ చేస్తున్నాడు. అది కూడా విలేజ్ సెక్రటరీకి కూడా చెప్పాం. అది కూడా వెరిఫై చేసి పట్టా అయితే మనం ఏం చేయలేం, కానీ పట్టా కానప్పుడు అది గ్రామనత్తం అయినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు ఖచ్చితంగా అది వికెట్ చేసి ఎవరన్నా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఈరోజు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ ఆదరిస్తున్నటువంటి మా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే వచ్చే ఈ నెల 2వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం ఈ విధంగానే కొనసాగుతుంది. ప్రతి మండలంలో కూడా 5 రోజులు పెట్టాం, టౌన్లో కూడా 5 రోజులు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. అలాగే త్వరలో నాకు తెలిసి 15వ తేదీ మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారు గూడూరు కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. ఆ సందర్భంగా ప్రోగ్రాం టౌన్లో పెట్టాలని చెప్పి రేపు మీటింగ్ పెట్టాం. మా నాయకులతో మాట్లాడి ఎక్కడ మీటింగ్ పెట్టాలో పెట్టి ఆయన ద్వారా సల్లా కాలువ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు అవసరం ఉంది. దాదాపు 8 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ వేసి సీఎం గారికి పంపించాం. ఆ విషయం ఆయనతో మాట్లాడతాం. అట్లాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి, అందరూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ జరగట్లేదని చెప్తున్నారు. ఆల్రెడీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ చేసింది. కాంట్రాక్టర్ ఏదో అప్పట్లాగా గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో వదిలించుకొని వెళ్ళిపోయాడు, బిల్లు తీసుకొని వెళ్ళిపోయాడు. అట్లా ఇప్పుడు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు. అది కుదరదని చెప్పి కూడా మేము కూడా గట్టిగా చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా నీటి సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆర్డబ్ల్యూసీ సంబంధించినటువంటి ఈఈ గారు, డిఈ గారు మాతో వచ్చారు, వాళ్ళకి కూడా చెప్పాం. అలాగే కరెంటు కూడా ముఖ్యంగా ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీలు, అలాగే ఊళ్ళో కూడా చాలా దగ్గర వైర్లన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో అన్నీ కూడా ఏఈ గారు కూడా వచ్చారు, ఆయన కూడా చూశారు, ఆయన కూడా డైరెక్షన్ ఇచ్చాం. ఈఈ గారితో కూడా మాట్లాడాం. అవి కూడా ఖచ్చితంగా చేస్తే తప్ప ఇక్కడ ఇబ్బందికర వాతావరణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ మధ్య ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు మా కాన్స్టిట్యుయెన్సీ అయితే మాత్రం బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పనులు అవుతాయని చెప్పి కూడా మేము కూడా ప్రజలకు హామీ ఇస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడికి వస్తే గతంలో నేను ఎలక్షన్ ప్రచారం వచ్చినప్పుడు మా విజయన్న అలాగే మా ప్రసాద్ అన్న వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ దేవాలయం అడిగారు. నేను ఆ రోజు చెప్పాను, 2 దేవాలయాలు మా ప్రసాదాన్ని ఇక్కడ కట్టించినందుకు మనస్ఫూర్తిగా ప్రసాదానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా పేద ప్రజలు అడిగినటువంటి దాన్ని మా ప్రసాదన్న ఎక్కడ కూడా తప్పకుండా వాళ్ళకి 2 దేవాలయాలు కట్టించినటువంటి విషయం నిజంగా చాలా సంతోషం. ఎందువల్లంటే ఈరోజు కూడా P4 కార్యక్రమంలో ఇటువంటి పెద్దలు పేద ప్రజలను దత్తత తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా ఉంది. దాంట్లో కూడా మా ప్రసాదాన్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పి కూడా మా ప్రసాదాన్ని కూడా తెలియజేస్తున్నా. మరొకసారి త్వరలో వచ్చే నెలలో 2-3 వారాల్లో ఈ దేవాలయాలు 2 శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అవసరమైతే మంత్రి గారిని కూడా ఆహ్వానిస్తామని కూడా ఇక్కడికి తెలియజేస్తున్నాం. అలాగే శివాలయం కూడా శంకుస్థాపన కూడా మా ప్రసాదన్న గారి చేతుల మీదుగా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రసాదన్న విషయంలో అందరూ కూడా మీరు కృతజ్ఞతగా ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసేది. అంటే మాకు నేను తిరిగేటప్పుడు ఇక్కడ మాకెవరు లేరు. అప్పుడు మా విజయన్న వీళ్ళు ఒకరిద్దరు ఉండారు, మా సుధాకరు ఒకరిద్దరు మాకు ఉండారు. తర్వాత మా ప్రసాదన్న వచ్చి ఇక్కడ ఈ ఊర్లో నాకేం భారం లేకుండా నాకైతే ఊరు నాకు సంబంధం కూడా లేదు. మొత్తం మా ప్రసాదన్న దగ్గరుండి ఈ యొక్క ఊర్లో అన్నీ చేసి నాకు మెజార్టీ తెప్పించినందుకు మా ప్రసాదానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.